నలుగురు అమ్మకి స్పెషల్ కోట తమరికి ఇస్తుంది. అప్పటికి అది ఏదో మిస్ అయ్యేటట్టున్నది. తొందరగా నా బడ్జెట్లో నీకు ఇస్తారని మీరే ఇస్తుంది. అప్పుడు సాంఘిక సంక్షేమ శాఖ 90 అటువంటిది. మరి మా తాత ముత్తాతల నుంచి ఏ ప్రభుత్వాలు వచ్చినా అధికారులు వచ్చినా మా గోడును పట్టించుకోలే. ఖాళీ కడుపుల మహారాజులమే అయ్యా. రంగస్థలం పైన రారాజులం, నిజ జీవితంలో దుర్భరులం. ఇటువంటి బ్రతుకులు మా చిందు కళాకారులు ఈ యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళు కూడా దీన స్థితిలోనే ఉన్నారు ఇప్పటికీ. నేనంటే మాకు బ్రతుకుతున్నాను. కొందరికి ఇల్లు కూడా లేదు. ఈ 500 మందిని పిలిచి 500 మందికి 500 కుటుంబాలకు శాఖ 10,000 రూపాయలు ఇస్తుంది ప్రదర్శనకు. వేషం మాది, నటన మాది, గానం మాది, రంగు మాది, మేకప్ మాది, డ్రెస్సులు మాది. ఓన్గా డైలాగులు కొట్టుకుంటాం మేము, సొంతంగా ప్రదర్శిస్తలేము. మాకు అట్లా క్లాస్ కళాకారులు అన్నో అక్కడిక్కడ కిరాయిలు తెచ్చిపెట్టుకున్నవారికి 30,000 40,000 ఒక్క ప్రోగ్రామ్. అవార్డు వచ్చిన ఆనందంలో ఉంటుంది. లోకల్ జడ్పీటీసీ ఆయన కాదు సర్పంచ్ సార్, ఒక్క నిమిషం రమన్ సర్పంచ్ గారు ఇట్లా ఇక్కడ ఇంకా జనగామ జిల్లాకే గర్వకారణం. మా ఫ్యామిలీ దిగుతాం మీరు. వీళ్ళందరూ